తులసి వెళ్ళండి ఈశ్వర్ గారు. అన్నయ్య ఇంతమంది చెప్తుంటే వెళ్ళంటావేంటన్నయ్య? వెళ్ళనయ్యా. వెళ్ళి ఈశ్వర్. నేను వెళ్ళండ్రా. ఏమండి, వీడు అర్థం చేసుకునేలా లేడు. మనం వెళదాం పదండి. పెళ్లి క్షమాపణలు చెప్పి అర్థం చేసుకోమని బతిమాలి ఎలాగోలా ఝాన్సీని తీసుకొద్దాం పదండి. అంత ఆవేశంగా వెళ్ళిన మనిషి గోడ కొట్టిన బంతిలా మళ్ళీ అంత ఫాస్ట్ గా తిరిగొచ్చిందేంటి? అమ్మా ఝాన్సీ, వచ్చేసావా? పోనీలేమ్మా, నువ్వు అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. నేను మీ మావయ్య గారు నీ దగ్గరికి బయలుదేరామమ్మా. నీ క్షమాపణలు చెప్పి తీసుకొద్దామని. ఇంతలో నువ్వే వచ్చావు. ఒక తల్లిగా, ఒక అత్తయ్యగా నేనెప్పుడు మీ సంతోషమే కోరుతాను, కానీ మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టాలని అనుకోను. ఝాన్సీ, మీ సంతోషాల కోసం తన జీవితాన్ని కూడా లెక్క చేయకుండా ఏ త్యాగమైనా చేయగల మనిషమ్మా మీ అత్తయ్య. దయచేసి ఇంక నువ్వు తనని ఏ విషయంలోనూ అపార్థం చేసుకోవద్దు. అర్థం చేసుకుంటుందండి. నా కోడలు అర్థం చేసుకునే మనిషి కనుకనే వెనక్కి తిరిగొచ్చింది. నువ్వు లోపలికి రమ్మా, రా. హలో తులసి గారు, నేను మిమ్మల్ని అర్థం చేసుకుని వచ్చానని మాత్రం దయచేసి తప్పుగా అనుకోకండి. మోసం ఎప్పటికీ మోసమే. మోసం మోసమని వెళ్ళిన దానివి మరి ఏమర్థం చేసుకొనొచ్చావు? అర్థం పరమార్థం పక్కన పెడితే ఒక విషయంలో నాకు జ్ఞానోదయమై తిరిగొచ్చాను. ఏం ఉదయం? హలో, జ్ఞానోదయం. ఏంటది? మోసం చేసిన వాళ్ళు ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు, మోసపోయిన దాన్ని నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా? లాజిక్కే. అయినా ఎవరో చేసిన తప్పుకి నాకు నేను శిక్ష వేసుకోవడం ఏంటి? ఇది నా ఇల్లు. ఈశ్వర్ నా భర్త. నేను ప్రేమించాను కనుకే ఈ పెళ్లి చేసుకున్నాను. నేనెక్కడికి వెళ్ళను. అయినా నేను వెళ్ళి ఈశ్వర్ని వదిలేసి వచ్చానని, కాపురాన్ని చెడగొట్టుకుంటున్నానని నా ఇంట్లో నాకెందుకు చెడ్డ పేరు? ప్రేమించి పెళ్లి చేసుకునుంటే ఇలా రాదు కదా అని సూటిపొట్టి మాటలంటారు. ఆ మాటలో నిందలో ఎందుకని మనసు మార్చుకొని వెనక్కి తిరిగొచ్చాను. చాలా బాగా ఆలోచించావమ్మా. లోపలికి రా. రే ఈశ్వర్, ఝాన్సీ. అత్తయ్య, ఈ ఝాన్సీ తిరిగొచ్చినా సరే అదే ఆవేశంతో ఉంది. ఆవేశంతో వచ్చిందో పౌరుషంతో వచ్చిందో, రావలసిన మనిషి అయితే వచ్చింది కదా, అన్నీ సర్దుకుంటాయి. రే ఈశ్వర్, నువ్వు వెళ్ళి ఝాన్సీతో సామరస్యంగా మాట్లాడరా. వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళరా. అమ్మయ్యా. అక్క, ఈ చిన్న మేడం మనసు మార్చుకుని వచ్చిందంటావా? ఝాన్సీని చూస్తుంటే మనసు మార్చుకొని కాదు, మనసు నిండా కోపంతోనే తిరిగొచ్చినట్టుంది. రేవతి, నువ్వు ఊరుకో. ఏ బుజ్జి, నువ్వు అనవసరంగా లేనిపోనివన్నీ చెప్పి రెచ్చగొట్టుకో. ముందు లోపలికి వెళదాం పదండి, రండి. ఝాన్సీ, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్నావు, అందుకే తిరిగి వచ్చాను అన్నావు. మరి ఈ ప్రేమని యాక్సెప్ట్ చేసింది, ఈ పెళ్లి జరిపించింది మా అమ్మే కదా. అలాంటి మా అమ్మ మీద నీకెందుకంత కోపం, పంతం? ఈశ్వర్, ఐ హేట్ లైస్. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. వాళ్ళ అవసరాల కోసం నిజాలు దాచేవాళ్ళంటే నాకు అస్సలు పడదు. అమ్మ మాట్లాడగలదు అన్న నిజం దాచడం వల్ల వచ్చిన నష్టమేంటి? నీకు జరిగిన ద్రోహం ఏంటి? నాకు మీ అమ్మ ద్రోహం చేయలేదు, మోసం చేసింది. పెళ్లి చూపుల దగ్గర నుంచి మన పెళ్లి దాకా ఏది మీ అమ్మ ఫెయిర్గా లేదు. మా అమ్మ చాలా గొప్పది, మా అమ్మ దేవత అని మీరందరూ నెత్తిన పెట్టుకుంటారు, కానీ అది మీ వరకు మాత్రమే. ఝాన్సీ, నువ్వు మా అమ్మని పూర్తిగా అపార్థం చేసుకుంటున్నావు. అమ్మ ఏం చేసినా ఎవరిని హట్ చేయాలని చేయదు. ప్రేమించుకున్న మనల్ని పెళ్లితో కలిపినందుకు నువ్వెంతో కృతజ్ఞతతో ఉండాలి.
ప్రేమ పెళ్ళి ఈ ఒక్క కారణం వల్లే నేను తిరిగొచ్చాను. అంతేకాని మీ అమ్మ వైపు ఏ తప్పు లేదు అంటే నేను ఒప్పుకోను. ఝాన్సీ, మా అమ్మ ఎక్కువ మాట్లాడుతుంది, అనవసరమైన విషయాల్లో కలగజేసుకుంటుంది అనే దానికి భయపడే తన వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదని తనిన్నాళ్ళు మాట్లాడుకుందా ఉంది. అది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో త్యాగం కావచ్చు, నాకు మాత్రం మోసంగానే కనిపిస్తుంది. అలా ఎందుకు అనుకుంటావు? ఒక్కరోజు మాట్లాడకుండా ఉండడమే చాలా కష్టం. అలాంటిది ఇన్ని రోజులు మా అమ్మ అలా ఉంది అంటే అమ్మ ప్రేమని గుర్తించాలి, కానీ అదేదో నేరమైనట్టు మోసమైనట్టు నువ్వు నిలదీయడం నాకు నచ్చలేదు. ఏంటి, నేను నచ్చలేదా? నేను అలా అనడం లేదు. నువ్వు అలా నిలదీయడం నాకు నచ్చలేదు అంటున్నాను. జరిగిందేదో జరిగిపోయిందని వదిలేయాల్సిన విషయాన్ని నువ్వేదో కక్ష కట్టినట్టు ఇలా సాధించడం ఏంటి? కొన్ని విషయాల్ని నేను అంత ఈజీగా వదిలేయలేను ఈశ్వర్, కొన్ని క్షమించలేను. ఇది నా పొగరు అనుకో, వ్యక్తిత్వం అనుకో. కాసేపు నన్ను ఇలా వదిలే, లీవ్ మీ అలోన్. ఝాన్సీ, మీ అబ్బాయి ఈశ్వర్కి మీరంటే చాలా ప్రేమ ఉంది. మీకోసం కావాలంటే నన్నే వదులుకుంటాడు. ఓ, నేనేం చెప్తున్నానో నీకు వినిపించదు కదా? టైప్ చేసి చూపిస్తాను. ఈ సంతోషంలో చెల్లెమ్మని చూస్తుంటే తనకు మాట పోకుండా ఉంటే చాలా బాగుండేదనిపిస్తుంది. డాడీ, తనకి మాటలుంటే ఇంకా ఎవ్వరి మాట వినదు. ఊళ్ళో గొడవలన్నీ తీసుకొచ్చి మనింటి మీద కూడా పెట్టేది. నీకేం వినిపించదు కనుక నీకు ప్రత్యేకంగా ఏం చెప్పాలనుకున్నానో పేపర్ మీద రాశాను. లోపలికి తీసుకెళ్ళి చదువుకో. అదిగో అమ్మ వాళ్ళు వచ్చేశారు. తులసి, లక్ష్మి, దర్శనం అయిపోయిందా? మరి రేవతి ఏది? వెనక వైపు నుండి తీసుకువెళ్ళి వధువుని అక్కడ కూర్చోబెట్టాము. ఇంకా ఆలస్యం దేనికి? వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. అమ్మ రావడం కొంచెం లేట్ అయినా నిజంగానే కేసు బుక్ అయ్యేది. ఇంతకీ ఈ కేసులోంచి ఇంత స్పీడ్గా ఎలా బయటపడ్డావు? అమ్మే చెప్తుందిరా. అమ్మా నువ్వే చెప్పు. చివరికి మోసపోయింది నేను. అసలు ఈ జియోగ్రఫీ ఏంటో, కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏంటో ఒకటి చదివితే ఒకటి మర్చిపోతున్నాను. ఇన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ కాదు, నా పాలిట అగ్ని పరీక్ష. ఈ ఎగ్జామ్ పాస్ అయ్యి నాకు జాబ్ వస్తే గానీ ఫస్ట్ నైట్ జరగదని రేవతి చెప్పేసింది. ఏంటో ఈ నరకం. ఏంటి పెద్ద బాబు, సినిమా చూస్తున్నారా? సినిమా కాదు బుజ్జి, చదువుకుంటున్నాను. ఈ వయసులో మీరు చదువుకోవడం ఏంటి? నాకు నవ్వొస్తుంది. హే పొట్టి, చదవడం అంటే ఏబిసిడీలు చదవడం కాదు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. నా బాధను ఎలా చెప్పుకోవాలి? అక్కడ పాలు పెట్టి వెళ్ళు. బాబు, పాలు ఇక్కడ పెట్టి వెళ్తాను, కానీ మీరు బాగా చదివి పరీక్షలు రాయండి. ఇంతకీ ఏ ఉద్యోగానికి? అవన్నీ నీకెందుకే, వెళ్ళు. అంత కోప్పడతారు ఎందుకు? చదువుకోండి చదువుకోండి.
ఎంతసేపు చదవాలో రేవతి? ఎందుకు ఇలా కక్ష కట్టి నా జీవితంతో ఆడుకుంటున్నావు? నువ్వే నా జీవితంతో ఆడుకుంటున్నావు. నేను నీ జీవితంతో ఆడుకోవడం ఏంటి రేవతి? ఏం మాట్లాడుతున్నావు? అవును, నువ్వే ఆడుకుంటున్నావు. నువ్వు నన్ను నిజంగానే ప్రేమించావా? పెళ్ళైన తర్వాత నీకు ఈ డౌట్ రావడం ఏంటి రేవతి? నేను నిజంగా ప్రేమించాను కాబట్టే పట్టుబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను. మా అమ్మ అంత కష్టపడి మీ అమ్మా నాన్నలు నొప్పించి మన పెళ్లి జరిపించింది. పెళ్ళైతే జరిగిందిలే కాని మన ప్రేమ మీద నాకు అనుమానం వస్తుంది. నువ్వు నన్ను మనస్ఫూర్తిగానే ప్రేమించుంటే నువ్వు నన్ను పరాయిదాన్లా చూసేవాడివే కాదు. నేను నిన్ను పరాయిదాన్లా చూడటం ఏంటి రేవతి? అసలు ఉన్నట్టుండి నీకేమైంది? ఏమైందా? మీ అమ్మకి మాటలు వచ్చు అంతా వినిపిస్తుందన్న విషయం నీకు తెలుసు కూడా నువ్వు నాకెందుకు చెప్పలేదురా? ఆ? ఎందుకు చెప్పలేదు? రేవతి, ఎందుకు చెప్తాను చెప్పలేదు? చెప్తాను 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 ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ అమ్మ మాట్లాడగలదు అన్న విషయం మీ అమ్మ దాచింది సరే, నువ్వు నా దగ్గర ఎందుకు దాచావు? అది అమ్మప్పుడే ఇంట్లో ఎవరితో చెప్పొద్దని చెప్పింది. అందుకోసమే చెప్పలేదు. అమ్మ ఏదైనా మాట చెప్తే ఆ మాట నేను కానీ ఈ ఇంట్లో ఎవ్వరూ కానీ దాటరు రేవతి. అమ్మ మాట అంటే మాకంత గౌరవం. అందుకే నీతో చెప్పలేదు కానీ నీకు చెప్పకూడదని కాదు. మన పెళ్ళి ఈశ్వర్ ఝాన్సీల పెళ్లి జరిపించడం కోసం మా అమ్మ ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉంది. మా అమ్మ నోట్లో నుంచి మాటల ప్రవాహం ఇన్నాళ్ళు ఆగడం అంటే అది ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించు. అలాంటిది మన కోసం మా అమ్మ అంత కష్టాన్ని భరించింది. పోనీలే, లేటైనా అందరికీ తెలిసింది. తెలిసినందుకు సంతోషమే కాని ఈ తెలియటం వల్ల మళ్ళీ ఝాన్సీ అపార్థం చేసుకున్నందుకే నాకు చాలా బాధగా ఉంది. వీలైనంత తొందరగా అమ్మను ఝాన్సీ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నువ్వు కూడా అలాగే కోరుకో. అంతా మంచి జరగాలి. ఝాన్సీ అంత చదువుకున్నమ్మాయి నా మీద ఇంత పంతంతో ఉండడమేంటి? నన్ను ఇంతగా ద్వేషించడమేంటి? అయ్యో భగవంతుడా, ఝాన్సీ మనసు ఎలా మార్చాలి? అబ్బా, అసలేం తెలియట్లేదే. ఏంటి నా గురించి ఆలోచిస్తున్నారా? నేనెప్పుడు మీ సంతోషం గురించి ఆలోచిస్తాను. చాలా సంతోషం. అంత ద్వేషించి వెళ్ళిన మనిషి ఇంత త్వరగా ఎలా తిరిగి వస్తుందని ఆలోచించడం లేదా? నీకు మాట పోయింది, నీకు ఏం వినిపించడం లేదని మీరు ఇన్నాళ్ళు నాటకం ఆడారని తెలిసిన తర్వాత కూడా ఈ ఝాన్సీ ఏం చేస్తుంది? కొడుకుని ఇష్టపడి పెళ్లి చేసుకుంది, కామ్గా కాపురం చేసుకుంటుందిలే అనుకుంటున్నారా? ఝాన్సీ, నాకు నోరు ఎక్కువ అని ఊరంతా అంటుండడం వల్లే కదా నిన్ను మా ఇంటి కోడల్ని చేయడానికి మీ అమ్మ నాన్నలు ఒప్పుకోలేదు. అందులోనూ నా ముందు ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే చూసి నేను తట్టుకోలేను, నా నోరు ఆగదు. అది నా బలహీనత. కొద్ది రోజులు నేను మాట్లాడకుండా ఉంటే ఏ గొడవ ఉండదు కదా అని నాకు నేను శిక్ష వేసుకున్నాను, కానీ నిన్నేదో మోసం చేయాలని కాదు. ఇది తప్పు, ఇది మోసమని మీరు ఎప్పటికీ ఒప్పుకోరు. తల్లికి తగ్గ కొడుకులు, కొడుకులకి తగ్గ తల్లి. మీ ఫ్యామిలీ అంతా సమావేశమై కూర్చొని ఇదంతా ప్లాంట్ ప్రకారమే చేశారనిపిస్తుంది. అయ్యో ఝాన్సీ, మంచి కోడళ్ళు రావాలని నేను కోరుకున్నానే కాని దీని వెనుక ఎలాంటి ప్లాను లేదు. నిజంగా అలా ప్లాన్ చేస్తే నాకు యాక్సిడెంట్ జరగడం కూడా ఒక ప్లానే అవ్వాలి కదా. నా ప్రాణాలే తీసుకునేంత ప్రమాదాన్నైతే నేను కోరి తెచ్చుకోను కదా. ఒక్కసారి ఆలోచించు.
చించడానికి ఏమీ లేదు. రోడ్ యాక్సిడెంట్ అనేది నీ ప్లాన్ కాకపోవచ్చు, కానీ అది నువ్వు అవకాశంగా వాడుకున్నావు. జరిగిన ప్రమాదం ఒకందుకు మంచికే జరిగిందనుకున్నాను. నాకు మాట పోయిందని చెప్పించడానికి అదే సరైన సమయం అనుకున్నాను, కానీ నేను ఒక అవకాశవాదిలా ఆలోచించలేదు. దయచేసి అర్థం చేసుకో ఝాన్సీ. అర్థం చేసుకో అని అటు మీ అబ్బాయి ఈశ్వర్ అదే మాట, మీరు కూడా ఇదే మాట. ఈ మాట మీరు పదే పదే అంటుంటే అర్థం ఏంటో తెలుసా? ఇంతకు మించి ఏమి మాట్లాడకు, మాట్లాడే అర్హత నీకు లేదు, పడుండు అని. అయ్యయ్యో, దానికి నువ్వు మరీ అంత అర్థం తీసుకోకమ్మా. పడుండమని అలా ఎందుకు చెప్తాను? ఇంతకు మించి మాట్లాడకని నేనెందుకు చెప్తాను? ఇది నీ ఇల్లు, నువ్వు ఇంటి కోడలివి. అలా అని నీకు అనిపించే కదా ఇల్లొదిలి వెళ్ళిపోయిన దానివి మనసు మార్చుకుని తిరిగొచ్చావు. ఓ, మీకు అలా అనిపించిందా? హలో ఝాన్సీ, ఎలా ఉన్నావమ్మా? అక్కడ నీకేం ఇబ్బంది లేదు కదా? మీ అత్తయ్య గారు నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా? ఝాన్సీ, వినిపిస్తుందా? చాలా బాగా వినిపిస్తుందమ్మా. మరి ఏం సమాధానం చెప్పవేంటి? బాగా చూసుకోవాల్సిన మనిషే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మోసం చేసిందమ్మా. ఝాన్సీ, ఏంటమ్మా నువ్వనేది? వదిన మోసం చేయడమేంటి? ఏం జరిగింది? మన ఇంటికే బయలుదేరానమ్మా, శాశ్వతంగా. ఇంటికొచ్చి మాట్లాడతాను. హలో హలో ఝాన్సీ, ఝాన్సీ, అరే, మన ఇంటికే వస్తున్నానని చెప్పాను కదమ్మా, నేను వచ్చేంత వరకు కూడా ఆగలేవా? ఆగడం కాదే, అసలు ఏం జరిగిందో చెప్పకుండా నువ్వు పుట్టింటికి బయలుదేరడం తప్పు. నువ్వు ఎక్కడి దాకా వచ్చావో చెప్పు. నేను వస్తున్నాను ఇప్పుడే. నాకు లొకేషన్ షేర్ చేయి, బయలుదేరొస్తాను. ఇప్పుడు నువ్వు రావడం దేనికమ్మా? నేను చెప్పింది చెయ్యి, లొకేషన్ పెట్టు. సరే. డ్రైవర్, కార్ పక్క కాపు. స్వాతి, ఏంటి నీకేమైందే? అక్కడ పెద్ద గొడవ జరిగినట్టుంది. ఏం జరిగిందో చెప్పకుండా పూనకం వచ్చినట్టు అలా బయలుదేరావేంటి? ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏమైందక్కా? ఏమైందా? ఆ తులసి కుటుంబంతో నాకు సంబంధం తెగిపోయింది. ఇక వాళ్ళెవరో మనమెవరమో. నీకు పెళ్ళే ఇంకా వారం రోజులు కూడా పూర్తవలేదు, అప్పుడే అంత మాట అంటున్నావా? నేను ఇంత మాట అంటున్నాను అంటే నా మనసు ఎంత గాయమై ఉంటుందో నువ్వే ఆలోచించు. ఆ తులసి మనందరినీ మోసం చేసిందమ్మా. నిన్ను కోడలు చేసుకోవటానికి ఎంతో ప్రేమతో వచ్చిన మనిషి మోసం చేయడం ఏంటక్కా? మోసమే చేసింది. నా మెడలు ఎలాగైనా వంచి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాలని తనకు మాట పోయినట్టు, ఏ మాట వినబడినట్టు ఇన్నాళ్ళు నటించింది. ఏంటి నువ్వనేది? అవునమ్మా, ఇందాక గుడి బయట అడ్డంగా దొరికిపోయింది. ముందు నుంచి ఆ తులసి మీద నాకు అస్సలు మంచి అభిప్రాయమే లేదు. ఆ నెగటివ్ ఫీలింగ్ తోనే ఈశ్వర్ని పెళ్లి చేసుకోనని అడ్డం తిరిగాను. కానీ మండపంలో నువ్వు నాన్న చాలా ఎమోషనల్ గా, బలవంతంగా నన్ను ఒప్పించి పెళ్లి జరిపించారు. ఛ! పెళ్ళైన కొన్నాళ్ళకే ఆ తులసి ఏంటో, ఎంత స్వార్థపర్రాలో నాకు అర్థమైపోయింది.
మీ అమ్మ అంతా ఒప్పు చేసింది, నేను అర్థం చేసుకోకపోవడమే తప్పు. మా అమ్మ చేసింది మోసం కాదు, త్యాగమని, తప్పు నీదే అని నువ్వే తెలుసుకుని నా దగ్గరకు వస్తావు. అయితే ఎవరి తప్పో తేలేదాకా మన ఫస్ట్ నైట్ జరగదు.